హలో ఎవ్రీవాన్, ఈరోజు మార్నింగ్ 9:30కి అయితే ఫ్లైట్ ఉంది. సో ఖరగ్పూర్ నుంచి కోల్కతా వెళ్ళడానికి 2.5 hours పడుతుంది. మళ్ళీ అక్కడి నుంచి కోల్కతా ఎయిర్పోర్ట్కి 49 minutes అయితే పడుతుంది. సో క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి హౌరా బ్రిడ్జ్ క్రాస్ అవుతూ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఇదే కోల్కతా ఎయిర్పోర్ట్. డమ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఫ్లైట్కి 1 hour బిఫోర్ అయితే కొన్ని ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొని ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే ఎక్కాం. స్కైలో అలా ఫ్లై అవుతుంటే ఆ మూమెంటింగ్ భలే అనిపించింది. ఆ క్లౌడ్స్లో నాకైతే స్లీప్ చేయాలనిపించింది, సేమ్ మూవీ విజువల్స్ లాగా. కాస్త సౌండింగ్ సిస్టమ్ అయితే నాకు నచ్చలేదు. ఫైనలీ గౌహటి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. ఎయిర్పోర్ట్ నిండా సేల్ చేసిన వస్తువులు అయితే చాలా ఉన్నాయి. అండ్ మాకు అంత టైం కూడా లేదు. మా రూమ్కి అయితే రీచ్ అయ్యాం. రూమ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. 5,000 1 డేకి. నాట్ వర్త్ ఇట్, బట్ తప్పక 1 డేలో రిటర్న్ కూడా అవ్వాలి కనుక వెళ్ళాం. కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. మళ్ళీ ఇంత దూరం ఎవరు వస్తారు అని. అదే రోజు దర్శనం కూడా ఉంది కామాఖ్యాదేవి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. అష్టాదశ పీఠాలు 18 అయితే సిద్ధిపీఠాలు 108. ఇవన్నీ పార్వతీదేవి తన ఆఫ్టర్ డెత్ తన బాడీ పార్ట్స్ ఎక్కడెక్కడ పడ్డాయో అవి శక్తిపీఠాలుగా మారాయని ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో మేము కూడా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ట్రైన్లో అవైలబుల్ లేదు అని ఫ్లైట్లో అయితే టికెట్స్ బుక్ చేసుకొని వచ్చాం. ఇక్కడ తాంత్రిక విద్యలకు తనే దేవత. తాంత్రిక విద్య అంటే బ్యాడ్ కోసం యూజ్ చేసేది కాదు, సొసైటీ కోసం చాలామంది నేర్చుకొని మనకి చేయవలసిన సహాయం అయితే చేస్తుంటారు. అండ్ జూన్ మంత్లో ఇయర్లీకి వన్స్ జూన్ మంత్లో మాత్రం 3 days క్లోజ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఆ దేవి పీరియడ్స్ డే. ఇంకా చాలా అంటే చాలా మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా ఆ దేవి కోసం మిస్టరీస్ అయితే ఉంటాయి. సో మా దర్శనం అయితే ఇలా అయ్యింది. అదే రోజు మళ్ళీ మాకు రిటర్న్ ఫ్లైట్. సో గౌహటి వచ్చినప్పుడు ఏవైనా కొనాలి కనుక చాలా యాక్సరీస్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా కొన్నాం. కానీ ఫ్లైట్లో అలౌ లేదు అని చెప్పి వాళ్ళే తీసేసుకున్నారు. కాస్త బాధ అనిపించింది. బట్ నాకు హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈ బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాను ఇంటికి. ఇండిగో ఫ్లైట్ మాత్రం ఆసమ్ అనే చెప్పాలి. ఎయిర్ ఇండియా మన ఇండియా ఫ్లైట్ అయినా సరే నాకు ఆ ఫెసిలిటీస్ నచ్చలేదు. సౌండింగ్ అవన్నీ నాకు నచ్చలేదు, రెడ్గా గట్ట. కానీ ఈ ఇండిగో ఫ్లైట్ మాత్రం వైట్ అండ్ బ్లూ కాంబినేషన్తో చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ సౌండింగ్ సిస్టమ్ స్మూత్గా, అసలు ఫ్లైట్ ఎక్కిన ఫీలింగే అనిపించలేదు. నేను వచ్చేటప్పుడు కాస్త ఇబ్బంది పడినా వెళ్ళేటప్పుడు మాత్రం చక్కగా వీడియోస్ అన్నీ తీసుకొని ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేశా. అండ్ ఫ్లైట్లో సిస్టమ్ చూడండి, ఎయిర్ హోస్టెస్ గర్ల్స్ మాత్రం ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే. అండ్ ఆ క్లౌడ్స్ మబ్బుల్లో ఆకాశం మీదకి వెళ్ళాలి అనుకున్న ప్రతి ఒక్కరు విమానం అయితే ఎక్కండి, సూపర్గా ఉంటుంది. ఫైనలీ కోల్కతా అయితే వచ్చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.